రకంగా అయితే రతనాల సీమగా రాయలసీమ నిలబడిందో మళ్ళీ అటువంటి రతనాల సీమని ఈరోజు రాయలసీమలో తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతానికి మన రాష్ట్రానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఒక ఆలోచనతో, ఎందుకంటే 5 సంవత్సరాలకి జరిగేటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, అధికార మార్పిడి ఏదైతే ఉందో, మనం ఇచ్చేటువంటి ఓటు ఏదైతే ఉందో అది మరి మనం ఇచ్చేటువంటి ఓటు అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదనేటువంటి ఆలోచన ఈరోజు మనలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండాలని. ఎందుకంటే ఆ రోజు 14-19లో ఇదే హంద్రీనివాకు ఆ రోజు 5,500 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఖర్చు పెడితే, మరి ఆ రోజు ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021కే హంద్రీనివా పూర్తయి ఉండేది, కుప్పానికి నీరు వచ్చి ఉండేది 2020-2021లో. కానీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడంతో విధ్వంసం వైపు పోయింది. పోలవరాన్ని ముంచేశారు, డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేశారు. ఏదైతే మరి అనేక రకాలైన ప్రాజెక్టులు, ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, గుండ్లమ్మ గేట్లు పోయినటువంటి పరిస్థితి, పులిచింత్ర గేట్లు పోయినటువంటి పరిస్థితి, 5 సంవత్సరాల్లో విధ్వంసం ధ్వంసం. అందులో భాగంగానే మన ఏదైతే హంద్రీనివా ఉందో అది కూడా మీరు చూసారు. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2020 కల్లా హంద్రీనివాను పూర్తి చేస్తానని. ఆ రోజు ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో హంద్రీనివాకు సంబంధించి ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ కూడా పని చేయలేదు కాదు కదా. పనులు చేయకపోతే చేయకపోయారు. ఆఖరికి ఆ రోజు ఏదైతే మోటార్ల కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి పరిస్థితి అని అంటే, నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అని క్లియర్గా హంద్రీనివాను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో కూడా కుప్పం ప్రజలు కూడా చూశారు. ఆ రోజు ఎన్నికల ముందు ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్కి మరి నీళ్లు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్కి సినిమా సెట్టింగ్లు వేసినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మీరు చూశారు, పరోక్షంగా మేమందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అద్దెకేట్లు తెచ్చాడు, ఏదైతే ట్యాంకర్లతో నీళ్లు పట్టుకొచ్చాడు, బెంగళూరు నుంచి పువ్వులు పట్టుకొచ్చాడు, వచ్చి ఇక్కడ బటన్ నొక్కాడు. బటన్ నొక్కి నీళ్లు ఆన్ చేసి ఆయన ఎలిఫాంట్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్లే లోపుగానే ఆయన బటన్ నొక్కి ఏదైతే ట్యాంకర్లో తెచ్చుకున్న నీళ్ళన్నీ కూడా మరి నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి. ఆయన వదిలిన పువ్వులన్నీ కూడా నేల మీద వాడిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు రైతులందరూ మీరే అక్కడికి వెళ్ళి అక్కడ ధర్నా చేశారా మోసం దగా మీద. అంటే ఈ రకంగా రాయలసీమ ప్రజలను కూడా మోసం దగా ఏ రకంగా అటువంటి వ్యక్తి చేశాడో అదే ఒక ఉదాహరణ. ఇక్కడనే కాదు, నేను కూడా చూస్తాం ప్రకాశం జిల్లా అంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు ఆయన పుట్టిన రోజున అక్కడ పునాది రాయేస్తే మరి ఆ వెలుగొండ ప్రాజెక్టుని మొన్న ఎన్నికల ముందు జాతికి అంకితం అని చెప్పి పెద్ద పైలాన్ని మరి ఆ రోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ మొన్న అధికారంలోకి వచ్చాక చూస్తే అక్కడ వెలుగొండకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ పనులు కాలేదు, టన్నెల్ 1 టన్నెల్ 2 లైనింగ్ లేదు, బెంచింగ్ లేదు. ఏదైతే మరి అక్కడ కెనాల్ ఏదైతే ఉందో కెనాల్కి టెండర్స్ కూడా పిలవనటువంటి పరిస్థితి. అక్కడ R&R ఏదైతే ఉందో 900 కోట్లు ఇవ్వాలంటే ఒక్క నిర్వాసితుడికి ₹1 ఇవ్వనటువంటి పరిస్థితి, కాలనీలో ఒక్క ఇల్లు కట్టినటువంటి పరిస్థితి. అంటే ఇంకా 4,000 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే ఇంకా 2 సంవత్సరాలు పెట్టేటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తయిపోయిందని అక్కడ ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఈ మాదిరిగానే మోసం దగా చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి బ్రతుకంతా కూడా ఫేక్ బతుకు, ఫేక్ వెల్ఫేరు, ఫేక్ బటను, అటువంటి వాటి నుంచి మళ్ళీ ఈరోజు మరి ఎవరైతే ప్రజలు మీ ఆశీర్వాదంతో గెలిచిందో అటువంటి నాయకత్వంతో మళ్ళీ ఈవేళ రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చేటువంటి విధంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు
కలలు కన్నటువంటి రాయలసీమని మళ్ళీ ఈరోజు నెరవేర్చేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు ఎప్పుడు కూడా అండగా దండలు అందించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటూ, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా నిన్న గంట సేపు రివ్యూ చేసి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైతే ఈ హంద్రీనేవాకు సంబంధించి ఆఖరి మైలు వరకు మనం కుప్పం తీసుకొచ్చాం. ఏదైతే ఈ కుప్పం కానీ, ఈ కుప్పం బ్రాంచ్ కెనాలు, అదేవిధంగా పొంగనూరు బ్రాంచ్ కెనాలు, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ మెయిన్ కెనాల్కి 19 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఆఖరి చెరువు వరకు కూడా హంద్రీనేవా జలాలు వెళ్లేంత వరకు మీరు పని చేయాలి. దాని ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని, ఒక షెడ్యూల్ తీసుకుని మళ్ళీ 10 రోజుల్లో ఆ షెడ్యూల్ ఎంతవరకు అమలు అవుతుందో మరి చెప్పాలనేటువంటి